రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. 3,000 కోట్ల రూపాయల బ్యాంక్ రుణ మోసానికి సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఈడీ అంబానీకి సంబంధించిన పలు ప్రదేశాల్లోని వివిధ కంపెనీల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో అనేక పత్రాలను, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ రుణాలు సహా మనీ లాండరింగ్ కేసులో భాగంగా జూలై 24న ఈడీ రైడ్స్ చేసింది. అంతేకాకుండా కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ రైడ్స్ చేసింది. ఢిల్లీ, ముంబై సహా మొత్తం అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీల్లో 3 రోజుల పాటు ఈడీ సోదాలు చేసింది. రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. 3,000 కోట్ల రూపాయల బ్యాంక్ రుణ మోసానికి సంబంధించిన కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం ఈడీ అంబానీకి సంబంధించిన పలు ప్రదేశాల్లోని వివిధ కంపెనీల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో అనేక పత్రాలు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. బ్యాంక్ రుణాలు సహా మనీ లాండరింగ్ కేసులో భాగంగా జూలై 24న ఈడీ రైడ్స్ చేసింది. అంతేకాకుండా కోట్లాది రూపాయల ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈడీ రైడ్స్ చేసింది. ఢిల్లీ, ముంబై సహా మొత్తం అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీల్లో 3 రోజుల పాటు ఈడీ సోదాలు చేసింది.